హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఒక పెద్ద ఆఫర్తో ఉన్న కోర్సెస్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఏంటి కోర్సెస్, ఎవరికి ఈ కోర్సెస్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో టాపిక్లోకి డైరెక్ట్గా వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు, డిగ్రీ సెమిస్టర్ 2కి సంబంధించి ఆల్రెడీ మ్యాక్సిమం అన్ని యూనివర్సిటీస్కి కూడా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇంకా ఆంధ్ర యూనివర్సిటీకి నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అనుకున్న అప్డేట్ పరంగా ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రమే ఇంకా ఎగ్జామ్స్ అయితే అవ్వలేదు. ఇంకా ఏవైనా యూనివర్సిటీస్కి సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అవ్వకపోతే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఓకే, సో వీళ్ళకి ఎవరికైతే సెకండ్ సెమ్ ఎగ్జామినేషన్స్ ఇంకా జరగనున్నాయో వీళ్ళందరికీ కూడా ఈరోజు మనం పెట్టే ఈ ఆఫర్ అనేది ఉపయోగపడబోతుంది. సో మనం పెట్టిన ఆఫర్ ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. రైట్, సో ఈ ఆఫర్కి సంబంధించి ముందుగా మనం పెట్టిన ఆఫర్ నేమ్ ఏంటంటే స్పీడ్ ఆఫర్. సింపుల్గా చెప్పాలంటే ఇన్స్టెంట్ స్పీడ్ ఆఫర్. ఏంటమ్మా? ఇన్స్టెంట్ స్పీడ్ ఆఫర్. ఎందుకు అంటే చాలా తక్కువ టైంలో పాస్ అవ్వడానికి యూజ్ అయ్యే ఆఫర్ అన్నమాట ఇది. ఓకే, సో మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజెంట్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ అనేవి ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఫైనలైజేషన్ ఏంటంటే 29th అని చెప్పి వాళ్ళు చెప్పారు. అంటే 29th జూలై 2024 మనకి ఎగ్జామ్స్ ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సెకండ్ సెమ్ వాళ్ళకి జరగనున్నాయి. మీ అందరికీ తెలిసిందే కదా, డిగ్రీ సెకండ్ సెమిస్టర్. సో సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 29th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? సో మనకి ఎలా అనుకున్నా 8 to 9 days మాత్రం ఉంది, 7 to 8 days ఉంది. ఓకేనా? సో ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అయితే ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమైతే ఈ ఇన్స్టెంట్ స్పీడ్ ఆఫర్ అయితే పెట్టాం. ఓకేనా? ఇన్స్టెంట్ స్పీడ్ కోర్సెస్ అనమాట. సో ఈ ఆఫర్ అనేది ఏంటి అనేది కంప్లీట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అయితే బేసిక్గా మీ అందరికీ తెలిసిందే, మనం ఒక యాప్ని లాంచ్ చేసాం. మీలో చాలామంది యాప్ని తీసుకున్నారు, ఆ యాప్లో కోర్సెస్ తీసుకున్నారు, బాగా ప్రిపేర్ అయ్యారు. మిగతా యూనివర్సిటీస్ అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అవ్వచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అవ్వచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఇలా పలు యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ మన ఫాలోవర్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా కోర్సెస్ తీసుకున్నారు, మంచి మార్క్స్ వచ్చాయి. అంటే సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ అనేవి వాళ్ళకి ఎప్పుడూ అయిపోయామ్మా, ఆంధ్ర యూనివర్సిటీకి ఇంకా అవ్వలేదు కాబట్టి. సో వాళ్ళందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మార్క్స్ వచ్చేసాయి. వాళ్ళు మనకి ఇచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ చూసి మనం చాలా హ్యాపీ అయ్యాం. దాన్ని మీతో షేర్ చేసుకున్నాను ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్స్. ఓకే, మనకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటి స్క్రీన్ షాట్స్ అనేవి మీ అందరి కోసం మనం మన ఇన్స్టాగ్రామ్ MTH_Harish ఇది మన ఐడి, అక్కడ మనం పోస్ట్ కూడా చేసాం. ప్రతిదీ పోస్ట్ చేస్తూ ఉంటాం, మీరు ఒకరు ఫాలో అయిపోతే మాత్రం అవ్వండి. ఓకే, దాంతోపాటు ఇక్కడ యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ పోస్టులతో కూడా నేనైతే చాలా వరకు పెట్టాను మనకు వచ్చినవి. సో అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. అయితే ఆంధ్ర యూనివర్సిటీకి మిగిలిపోయింది అనమాట. కాబట్టి 29th నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి జరుగుతాయి. ఓకే, సో ఈ యాప్లో కోర్సెస్ అనేవి మనం పెట్టడం జరిగింది, ఇంతమంది తీసుకున్నారు. సో ఇంకా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరి కోసం ఇది. ఓకే, అయితే మనం పెట్టిన బేసిక్ ప్రైస్ దేనికైనా సరే మినిమం బేసిక్ ప్రైస్ ఏదైనా 599 అమ్మ. సో ఇది మీ అందరికీ తెలుసు, ఎవరైతే తీసుకుంటున్నారో ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు అనమాట. ఈ 599కి మనం 5 units క్లాసెస్ ఇస్తున్నాం. జాగ్రత్త వినండి, 5 units క్లాసెస్ ఇస్తున్నాం. ఇదే కాదు, ఇప్పుడు ప్రైస్ తగ్గింది బాగా. ఏంటి ఆ ప్రైస్ అనేది నేను చెప్తా. 5 units క్లాసెస్ కంప్లీట్గా ఇస్తాం. అలాగే 5 unitsకి సంబంధించిన PDFs కూడా ఇస్తాం, ఎందుకంటే మీరు మళ్ళీ నోట్స్ రాసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి. అలాగే ఏ డౌట్ మీకు ఎప్పుడు వచ్చినా కూడా దాని యొక్క క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాంతోపాటు మినిమం 6 to 9 months ఆఫ్ వ్యాలిడిటీ, అంటే కొన్నిటికి 6 months, కొన్నిటికి 8 months అలా ఉంటుంది అనమాట. బేసిక్గా 6 months ఆఫ్ వ్యాలిడిటీ, అంటే ఎలాగైనా మీ ఎగ్జామ్స్ అయినంత వరకు సెమిస్టర్ మొత్తం మీకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇవి మనం బేసిక్గా ఇచ్చే థింగ్స్, ఫీచర్స్. దేనికి మనం పెట్టిన ప్రతి కోర్స్కి కూడా మనం మ్యాథ్స్ మేజర్ మైనర్లు పెట్టాం, కంప్యూటర్ మేజర్ మైనర్లు పెట్టాం. ఈ అన్నిటికీ కూడా మనం ఇచ్చే ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి. సో ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. అంటే మీరు ఇంకా ఈ 8 రోజుల్లోని లేకపోతే ఈ వారంలో నేను ఏం చదువుతాను సార్, ఇంకా చదవడానికి అసలు ఏమైనా ఉందా, ఇక్కడ టైమే లేదు కదా సార్, నాకు PDFలు పెట్టాను చాలు అని చాలామంది అనుకుంటారు. కాబట్టి వాళ్ళకి నేను ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ స్పీడ్ కోర్సెస్ తేవడం జరిగింది.
బేసిక్గా అది రీజన్. ఓకే, సో ఇప్పుడు ఇన్స్టెంట్ స్పీడ్ కోర్సెస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ప్రైస్ ఏంటి అంటే 269 రూపీస్ అమ్మ, చాలా తక్కువ. 600 ఎక్కడ, 269 ఎక్కడ అనేది మీరు ఆలోచించుకోండి. బేసిక్గా ఈ 599 అనేది ఆఫర్ ప్రైస్. నార్మల్గా అయితే మినిమం 500 ఏ కోర్స్ అయినా సరే, 1500 ఏ కోర్స్ అయినా మినిమం 1500. ఎందుకంటే మనం ఇచ్చే ఆఫర్స్ చాలా ఉంటాయి, పక్కాగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, పక్కాగా ఎగ్జామ్లో పడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఇస్తూ ఉంటాం, ప్రిపరేషన్స్ అన్నీ చూసుకుంటాం. అంటే మీ ఎగ్జామ్ అయినంత వరకు బాధ్యత మందే. సో అంత బాధ్యత తీసుకున్నందుకు మినిమం 1500 ప్రైస్ నార్మల్ ప్రైస్. దాన్ని మనం ఆఫర్ ప్రైస్ ఎంత పెడుతున్నాం అంటే 599 పెట్టాం. అందరూ తీసుకున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, టైం ఉన్న వాళ్ళందరూ కూడా, టైం ఉన్న వాళ్ళందరూ చక్కగా చదువుకోవచ్చు. 5 యూనిట్స్ చదువుతారు, పక్కా గ్యారంటీ మార్క్స్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మనం ఈ 269కి ఎందుకు తగ్గించామంటే ఓన్లీ బికాస్ ఎక్కువ టైం లేదు కాబట్టి. సుమారు 7 to 8 days మాత్రం మీకు టైం ఉంది ఇప్పుడు. ఓకేనా, ఈ టైము అంటే 7 to 8 days అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు అనమాట. ఎగ్జామ్స్ అయిపోతాయి ఇప్పుడు, మీకు August 8th దాకా ఎగ్జామ్స్ ఇచ్చాడు యాజ్ పర్ ద షెడ్యూల్. కాబట్టి ఎలా లేదన్నా ఒక 15 days ఉంది ఇంకా. ఓకేనా, అంటే ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు కూడా మీరు కోర్స్ ఉంటుంది మీకు. ఓకే, సో ఈ 269కి ఏంటంటే వస్తాయి అనేది చెప్తా వినండి. 269 అనేది ఫస్ట్ థింగ్ చాలా తక్కువ ప్రైస్, అవునా కాదు మీరు ఆలోచించుకోండి. 269 అంటే 270 రూపీస్, అంటే 270 రూపాయలు, అంతేనా? 270 రూపాయలకి క్లాసెస్, అది కూడా కంప్లీట్లీ రికార్డెడ్ గుడ్ క్వాలిటీ క్లాసెస్, అది కూడా ఎగ్జామ్లో పక్కా పడే క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ బై ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. నార్మల్గా ఏదో చెప్పాలి కదా అని చెప్పడం కాదు, అక్కడ పక్కాగా మీకు అర్థమైతేనే అక్కడ మీకు మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. మీకు ఎక్కడ అర్థమైపోయినా ఏది మీకు నచ్చకపోయినా కూడా మనం రీఫండ్ ఇచ్చేస్తాం, అమౌంట్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ పరిస్థితి తేం మనం. ఓకే, సో 269కి ఇక్కడ మీకు 7 to 8 days ఇంకా టైం ఉంది ప్రజెంట్. ఈ 269 రూపీస్ మీరు పే చేస్తే మీకు ఏమొస్తాయి అంటే, ఫస్ట్ దీని ఫీచర్స్ ఏంట్రా అంటే 3 యూనిట్స్ వస్తాయమ్మా, 5 యూనిట్స్ రావు. ఎందుకంటే మనం ఇంత ప్రైస్ తగ్గించామంటే సగానికి సగం తగ్గిపోయినట్టే, అక్కడ 50% తగ్గిపోయింది అక్కడ. సో మనం తగ్గించడానికి రీజన్ ఏంటి, ఎవరైతే జాగ్రత్త వినండి, కంటెంట్ ఎప్పుడు మనం ఇదే కంటెంట్ మనం ఇక్కడ ఇవ్వట్లేదు. ఓకేనా, అమౌంట్ బట్టే ఉంటుంది కదా ఏదైనా సరే, దాని వాల్యూ దానికి ఇవ్వాల్సిందే. సో ఇక్కడ 3 యూనిట్స్ మాత్రం ఇస్తున్నాం. అయితే ఈ కోర్స్ ఎవరికి సార్ అంటే జాగ్రత్త వినండి, ప్రజెంట్ ఒక సెమ్ అంతా అయిపోయింది, ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల, జాబ్ వల్ల చదువుకోలేక చదవలేక టైం ఉన్నా ఏదో విధంగా మనకు ఖర్చు అయిపోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల అయిపోయింది సార్, ఇప్పుడు సెమ్ అవగొట్టేద్దాం అనుకుంటున్నాను, ఈ సెకండ్ సెమ్ అయిపోయిన తర్వాత థర్డ్ సెమ్ నుంచి మీ దగ్గర క్లాసెస్ తీసుకుంటాను అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సెకండ్ సెమ్ ముందు ఏదో విధంగా అయిపోవాలి సార్, థర్డ్ సెమ్ అనుకుంటున్నారు. ఈ సెకండ్ సెమ్ ఏదో విధంగా అయిపోవాలి అనే సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఎందుకంటే ఏదో విధంగా అయిపోవడం అంటే జస్ట్ పాస్ అవడం వల్ల నీకు ఏమవుతుందంటే పర్సంటేజ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎప్పుడైతే పర్సంటేజ్ తగ్గిపోతుందో నీకు తెలీదు, ఈ పర్సంటేజ్ తగ్గింది కదా, ఈ సబ్జెక్ట్ తగ్గింది కదా అని మీరు అనుకుంటారమ్మా. కానీ గుర్తుపెట్టుకోండి, మనకున్న 6 సెమిస్టర్స్లో ఒక్క సెమిస్టర్లో మార్క్ తగ్గినా, ఒక్క సెమిస్టర్లో ఒక్క సబ్జెక్ట్ యొక్క పర్సంటేజ్ తగ్గినా, ఓవరాల్గా సెమిస్టర్ పర్సంటేజ్, ఓవరాల్గా ఇయర్స్ డిగ్రీ మొత్తం పర్సంటేజ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుంది. అర్థమైందా మీకు? మీరు ఎంత బాగా సర్దినా కూడా చిన్నది కదిపితే మొత్తం పడిపోద్దా? అలాగే 6 సెమిస్టర్స్కి సంబంధించిన పర్సంటేజ్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఈ సెమ్మే కదా అని అనుకోకూడదు. ఆ ఒక్క సెమ్ వల్ల, ఒక్క సబ్జెక్టు వల్ల మీరు బాధపడకూడదు అన్న ఉద్దేశంతో, ఈ 8 నుంచి 10 రోజుల్లోనే ఎవరు కూడా ఎంత అమౌంట్ పెట్టి తీసుకోరన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ఇన్స్టెంట్ స్పీడ్ కోర్స్ తెచ్చా. అంటే మీకు అమౌంట్ తగ్గించాలి, అలాగే మీరు కూడా బాగా రాయాలి ఎగ్జామ్స్, నా టార్గెట్ అది. ఓకే, అలాగని చెప్పి నేను ఇంత ప్రైజ్కి ఇచ్చేలేను. అందుకు మనం ఏం చేసామంటే 3 యూనిట్సే ఇస్తూ ఉన్నాం, 5 ఇవ్వట్లేదు, 3 యూనిట్స్ ఇస్తున్నాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఇంతవరకు ఎవరైతే చదవలేదో, భయపడుతున్నారు, పాస్ అయితే చాలు అనుకుంటున్నారు, పాస్ అవుతానో లేదని టెన్షన్ పడుతున్నారు, నోట్స్ లేవు, బుక్కులు లేవు, ఎవరు నమ్మాలో తెలియట్లేదు అనుకుంటున్నారు, మీ అందరూ నన్ను నమ్మండి, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఏంటి, 3 యూనిట్స్కి సంబంధించి మీకు క్లాసెస్ వస్తాయి, ప్లస్ పీడిఎఫ్స్ కూడా ఇస్తామమ్మా, గుర్తుపెట్టుకోండి. అంటే 270 రూపాయలు అంటే ఈ రోజున చాలా తక్కువ ప్రైస్. ఒక బర్గరే 200 ఉంటుంది నార్మల్ మాట్లాడుకుంటే, 10 నిమిషాలు తినేస్తాం. అలాంటిది 270 రూపీస్కి 3 యూనిట్స్ ప్లస్ 3 యూనిట్స్ క్లాసెస్ వస్తున్నాయి అంటే చాలా తక్కువ. అయితే నేనెందుకు ఎంత తగ్గించానంటే ఓన్లీ బికాస్ టైం లేదు కాబట్టి. ఎక్కువ టైం ఎలాగా లేదు, ఈ ఎక్కువ టైం లేనప్పుడు నువ్వు ఎక్కువ పెట్టలేవు,
ఎక్కువ అమౌంట్ పెట్టడానికి అవ్వదు కదా, నేను అడగడానికైనా. అందుకోసం దీనికి పొంతన ఉండాలి, అక్కడ మినిమం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ ప్రైస్కి ఈ 7 to 8 డేస్ మీరు ఉపయోగించుకోగలుగుతారు, ఎంతైనా బాగా చదవగలుగుతారు. కాబట్టి ఈ ప్రైస్ పెట్టం అంతే తప్ప మన బేసిక్ కంటెంట్ ప్రైస్ ఇదే, దీనికన్నా తగ్గడం అంటూ జరగదు. ఎందుకంటే మనం ఇచ్చేది అంటే పిండి కొద్ది రొట్టె అనే సామెత మీరు వినే ఉంటారు. సో ఇన్పుట్ని బేస్ చేసుకుని అవుట్పుట్ వస్తుంది. సో మీకు సక్సెస్ఫుల్ అవుట్పుట్ నేను ఇవ్వాలంటే ఇన్పుట్ మినిమం ఇది పెట్టుకోవాలి, ఇది మినిమం ప్రైస్ దేనికైనా సరే. బట్ ఎక్కడికి తేడా మీకు అబ్జర్వ్ అయ్యిందా? ఇక్కడ 6 months వ్యాలిడిటీ ఉంటుంది, బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు 1 month ఇస్తూ ఉన్నాం వ్యాలిడిటీ. మనం 1 month అంటే జస్ట్ ఎగ్జామ్స్ అయినంత వరకు, ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ అయినంత వరకు మీ జాగ్రత్త ప్రిపేర్ అయ్యుకుంటే సరిపోద్ది అంతే. ఇన్స్టెంట్ కోర్స్, ఓకే, ఇన్స్టెంట్ స్పీడ్ కోర్స్. సో 3 units ఇస్తాం. సార్ మీరు 3 units ఇస్తున్నారు, బాగానే ఉంది, 269 రూపీస్కి చాలా బాగుంది. మరి అవి ఎగ్జామ్లో పడతాయి అంటే 100% పడతాయి. నేనున్నాను కదా, మీరు కంగారు పడక్కర్లేదు. ఫస్ట్ పాయింట్, 100% ఎగ్జామ్లో అవే పడతాయి. దాంతోపాటు 3 units చదువుకుంటే ఓకే, నియర్లీ నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి తెలుసానన్న? 45 నుండి 50 మార్క్స్ గ్యారంటీకి వస్తానన్న. అందుకోసం ఇంకేం కాదు. 10 రోజులు కూడా కాదు, అట్లీస్ట్ 8 రోజుల్లో 50 మార్కులు తెచ్చుకున్నామంటే ఎంత గ్రేట్. అందుకోసమే ఇది ఇస్తున్నాం. లేదు సార్ నేను 8 రోజుల్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నాను సార్ అనుకుంటే ఇది తీసుకొని మిగతా చదువుకో, మిగతా 2 units పీడిఎఫ్లు చదువుకో, మనం పెడతాం కదా. ఓకే, లేదు సార్ నాకు అన్ని క్లాసులు కావాలంటే నువ్వు ఇదే తీసుకోవచ్చు, అది ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. బేసిక్గా ముందు నుండి ఉన్న ఆఫర్ ఇది 599, అదే తీసుకో, ఈజీగా చదువుకో. దీంట్లో ఏకంగా 5 units క్లాసులు ఉంటాయి, 5 units పీడిఎఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీలో చాలామంది లైక్ ఇప్పుడు టైం లేదు కదా, ఎందుకులే, టైం లేనప్పుడు క్లాసులు తీసుకొని విని నేర్చుకొని చదివి అది ఎంత పడుతుంది అనే ఆలోచనలు ఉండిపోతున్నారు. కానీ ఒకసారి ఒక సెమిస్టర్ దాటిన తర్వాత మళ్ళీ ఆ సెమిస్టర్ నువ్వు కావాలనుకున్న నీ చేతిలోకి రాదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2nd సెమ్ అవుతుంది, నువ్వు మళ్ళీ 3rd సెమ్కి వెళ్ళగలవు, కానీ 2nd సెమ్లో మార్క్స్ మార్చగలవా? మార్చలేవు. 10th క్లాస్ నీది కంప్లీట్ అయ్యింది, మళ్ళీ 10th మార్చగలవా? మార్చలేవు. ఇంటర్ అయ్యింది, మార్చగలవా? మార్చలేవు. కాబట్టి ఎప్పుడైతే మన చేతిలో ఉందో అప్పుడే మనం దాన్ని మార్చాలి. ఒక సెమ్మే కదా, ఒక సబ్జెక్టే కదా అని అనుకోకండి దయచేసి. ఎందుకంటే దానివల్ల వచ్చే పర్సంటేజ్ ఎఫెక్ట్ రేపొద్దున డిగ్రీ అయ్యాక మీరు బాధపడతారు. అన్ని సెమ్లు బాగా వచ్చాయి, ఆ 2nd సెమ్ ఒకటి వదిలేసాను, ఆ 10 రోజులు చదివేసి ఉంటే బాగున్నాయి అనే బాధ నీకు ఉండకూడదు. ఎందుకంటే డిగ్రీ వల్ల నీకు వచ్చే జాబ్ ఖచ్చితంగా మార్కుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక జాబ్ అడిగాడంటే ఇంత పర్సంటేజ్ అడుగుతాడా? 70% అడిగాడు, నీకు 65 వచ్చింది, బాధపడతా పడవా? వద్దు. కాబట్టి అవకాశాన్ని వదలకండి. ఈ 300 రూపాయల కోసం మీరు ఇంకా ఏట్లే అనుకొని వదిలేసుకుంటే కంగారు పడతారు, బాధపడతారు లేటర్. కాబట్టి నేనైతే క్లారిటీ ఇస్తున్నాను జెన్యూన్గా ప్రతిదీ. సో ఇవి మనం ఇచ్చే బెనిఫిట్స్, ఈరోజు ఆఫర్ అనమాట ఇది. సో ఈ ఆఫర్ మీకు ఎగ్జామ్స్ అయినంత వరకు ఉంటుంది, మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు. 300 రూపాయలు పెద్ద వింత కాదు. సో మన దగ్గర ఉన్న సబ్జెక్టులు ఏంటంటే మీకు 300 కూడా కాదు, 270. సో మన దగ్గర ఉన్న సబ్జెక్టులు మేజరు, మైనర్లు. ఏ సబ్జెక్టులు అంటే కంప్యూటర్ మేజర్ ఉంది, మైనర్ ఉంది. అంటే కంప్యూటర్ సి లాంగ్వేజ్ది ఉంది, డిఎల్డి ఉంది. అలాగే మ్యాథ్స్కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంది, దాంతోపాటు సాలిడ్ జామెట్రీ ఉంది. ఈ సబ్జెక్టులు ఉన్నాయి. సో నీకు ఇందులో పీడిఎఫ్లు ఇస్తాను. మీలో చాలామంది ఓన్లీ పీడిఎఫ్లు అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా, ఓన్లీ పీడిఎఫ్ నువ్వు తీసుకునే బదులు ఇది తీసుకోవచ్చు కదా, 100 రూపాయలు వేసుకొని, చాలా తక్కువే కదా ప్రైజు అది. సో ఇన్స్టెంట్ కోర్స్ని మీరు చాలామంది ఉపయోగించుకుంటారు అనే నేను స్టార్ట్ చేశాను. ఇది 3 units ఇస్తున్నాను కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. మిగతా వాళ్ళు సార్ ఆల్రెడీ మీ దగ్గర నేను కొన్నాను ఇది అంటే దీనికి తేడా ఉంది కదా. ఇక్కడ 5 units, ఎక్కడ 6 months వ్యాలిడిటీ, ఇవంతా దీని వేరే లెవెల్. బట్ ఇది ప్రజెంట్ మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయాలి కాబట్టి నేను ఇది పెట్టాను, అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తక్కువ టైంలోనే చదువుతాను, ఇప్పుడే చదువుకుంటాను, నైట్ అవుట్ చేసి చదివేస్తాను అనుకున్న వాళ్ళందరికీ ఉపయోగపడడం కోసం ఇది పెట్టాను. ఈ 3 unit క్లాసులు మహా అయితే 15 నుంచి 18 క్లాసులు ఉంటాయి అంతే. రోజుకు 4 క్లాసులు విన్నా 3 రోజులు అవగొట్టేస్తావు. నువ్వు అవగొట్టేసి వెంటనే పీడిఎఫ్లు ఇస్తాను కాబట్టి చూసి చదివేసుకొని ఏ డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు, చెప్పడం జరుగుతుంది. బాగుందా లేదా? సో ఈ ప్రైస్ చూసి నువ్వు అయిపోయావనుకో, ఇంక ఇదే తక్కువ. దీనికన్నా తక్కువగా జెన్యూన్గా మనకన్నా ఎవరు ఇవ్వరు, అది మరి మీకు తెలిసిందే, ఇంకా నేను చెప్పాల్సిన పని లేదు. సో మన బ్యాక్గ్రౌండ్ కనుక మీరు కావాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ప్రొవైడ్ చేశాను, నా ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి, నాతో మాట్లాడండి. నేను చెప్పింది మీకు అర్థమైతే తీసుకోండి, లేకపోతే లేదు. అది. సో టైం అయితే మళ్ళీ రాదు, డబ్బులు మళ్ళీ వస్తాయి.
ఇది మాత్రం గుర్తుంచుకోండి. సో మీరు కనుక మ్యాథ్స్ మేజరు లేదంటే కంప్యూటర్ మేజరు లేదా మ్యాథ్స్ మైనరు కంప్యూటర్ మైనర్ వీటిల్లో ఏ సబ్జెక్టులు మీ అయినా కూడా 1-300 ఈజీగా కొనుక్కోండి, ఈజీగా మార్క్స్ తెచ్చుకోండి. ఈసారికి ఇలాగ అవగొట్టేయండి. నెక్స్ట్ సారికి మాత్రం మన దగ్గర ఫైనలైజ్డ్ కోర్సెస్ ఏవైతే బెస్ట్ కోర్సెస్ ఉన్నాయో మెయిన్ కోర్సెస్ ప్రీమియం ఆ కోర్సులే తీసుకోండి. అది కామన్. ఇలా పెడతామంటే లాస్ట్ 6 days 7 daysలో పెడతాం ఇలాగ అంతే. దీనికోసం వెయిట్ చేసే సబ్జెక్ట్ నువ్వు వేస్ట్ చేసుకోలేవు. అర్థమవుతుందా? ఇది ఓన్లీ ఫర్ ఎవరైతే బాధపడుతున్నారో ఆ లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా మాత్రమే తప్ప నీకు బెస్ట్ మార్క్స్ దీని ద్వారా నీకు 75 రావు, 75-60 రావు, అంతేనా? 55 కూడా రావు. ఎంత వస్తాయి? 45 to 50 మార్క్స్ వస్తాయి. అంటే పక్కా పాస్. అర్థమవుతుందా నేను చెప్పేది? అది. సో మీకు సపోర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. మన దగ్గర ఈ కోర్సెస్ ఉన్నాయి, ఈ కోర్సెస్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ లాంచ్ చేసాం. సో సెకండ్ సెమ్కి సంబంధించి అన్ని కోర్సెస్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఎవరైతే నేను పక్కా పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశం. నాకు మంచి మార్క్స్ కావాలి సార్, ఎక్కువ మార్క్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. సక్సెస్ మీకు 100% నేను ఇస్తాను. మీరు ఎక్కడ సాటిస్ఫై అవ్వకపోయినా మీ అమౌంట్ మీకు రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. బికాస్ ఇదంతా కూడా నా చేతుల మీద ఉంటుంది. మీరు ఎక్కడ వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ జెన్యున్. ఓకే, ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తానంటే అంత బాగుంటుందని నమ్మకం నాకు ఉంది, అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఉంది. ఓకే రైట్. సో మీకు ఏ డౌట్ ఉందని అడగండి. నా ఫోన్ నెంబర్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు నాకు మెసేజ్ చేయవచ్చు డైరెక్ట్ వాట్సాప్లో. దాని క్లారిటీ నేను ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. సెకండ్ సెమ్ ఎగ్జామ్స్ బేగా కంప్లీట్ చేసి మీరందరూ థర్డ్ సెమ్ ఎగ్జామ్స్కి వచ్చి థర్డ్ సెమ్కి ఎంటర్ అయ్యి మన దగ్గర ఉన్న కోర్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన దగ్గర కాంబో ప్యాక్స్ సెమ్ 3కి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. చాలామంది తీసుకున్నారు. సో మన ఆంధ్ర యూనివర్సిటీలకి ఇంక ఎగ్జామ్స్ అవ్వలేదు కాబట్టి వెయిటింగ్. సో అయిన తర్వాత మీరు కూడా తీసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఏమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.